పద సన్నిధికి పరుగున రారే ప్రియజనులారా, స్వాగత గీతాలతో ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. మొరవిని కరుణగా కాంచి రాజని అందరిని దరి చేర్చే ప్రభువని. కృతజ్ఞతాభావము కలిగి పీఠము చెంతకు చేరండి. కృతజ్ఞతాభావము కలిగి పీఠము చెంతకు చేరండి. మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ఈ యొక్క పూజా బలిలో ప్రత్యేకంగా ఈ యొక్క ఉద్దేశాల కొరకు ప్రార్థన చేసుకుందాం. గుంటూరు మేత్రాసనం, సిరిపురం విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు మార్నేని జోజయ్య, మరియరత్నం ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాదు అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ, శ్రీమతి జి కమలమ్మ రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ 71వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రాబర్ట్ జమోని 13వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు, మోసెస్ అన్నీ, సెల్వియా, కరుణాకర్ సాంద్రలకు మంచి భవిష్యత్తు, ఆరోన్ బెర్నాడిన్, లియోస్ జాన్ మరియు రీషోన్ ఆంటోన్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పైరెడ్డి చెన్నప్పరెడ్డి మరియు పైరెడ్డి నక్షత్రమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పైరెడ్డి మేరీ శోభ మరియు కుటుంబ సభ్యులు
సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 18వ సామాన్య ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాము. పోయిన ఆదివారము యేసు ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని పెట్టేదాని గురించి మనము విన్నాము. ఆ జనసమూహం మీద ఆయన దయా కనికరము కలిగి ఆ విధంగా వాళ్లకు అద్భుత రీతిలో ఆహారాన్ని పెట్టినప్పుడు ఈరోజు మనం చూస్తాం సుశేష పట్టణంలో ఆ ప్రజలు ప్రభువును వెతక్కుంటూ వెళ్ళారు. వెతక్కుంటూ వెళ్ళి ప్రభువును అడుగుతూ ఉన్నారు, ప్రభువా మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అని ప్రభువును అడిగారు. అప్పుడు వాళ్ళ యొక్క మాటల్లో ప్రభువు అర్థం చేసుకున్నాడు, వీళ్ళు మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అని నన్ను అడిగింది నేను దీనికి ముందు చేసినటువంటి యొక్క అద్భుతంలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని గ్రహించి కాదు, నేను ఇంకా వీరికి అటువంటి ఆకలిని తీరుస్తాను, ఇహలోక సంబంధమైనటువంటి యొక్క విషయాలను, వాటికి సంబంధమైనటువంటి యొక్క ఆహారాన్ని, వాళ్ళకు సంతృప్తిని నేను ప్రసాదిస్తాను అని వీళ్ళు వచ్చారని చెప్పేసి ప్రభువు దాన్ని గ్రహించారు. అప్పుడు ప్రభు వాళ్ళతో అంటున్నారు, మీరు జీవాహారానికై శ్రమించండి అని చెప్పంటున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మరి చాలాసార్లు మరి ఇటువంటి ఈలోక వస్తువులపైన మరి శ్రద్ధ చూపిస్తూ ఉంటాము. ప్రభువు గురించి మనము ఆకలి కొనము, దేవునికి సంబంధించినటువంటి యొక్క విషయాలను మనము వెదకము. మరి ప్రభు దగ్గరికి వస్తున్నాము, లేదా ఈ యొక్క ఆదివారం యొక్క దివ్యబలి పూజలో మనం పాల్గొంటున్నాము, లేదా ఇతర మరి ఆధ్యాత్మిక కార్యాల్లో మనం పాల్గొంటున్నామంటే మనకు ఏదైనా లాభం వస్తుందా, లేకపోతే నా జబ్బు నయమవుతుందా, నాకు ఆర్థికంగా బాగుంటుందా అని చెప్పేసి అలా కాకుండా, వాళ్ళ మాదిరిగా ఆ ప్రజల మాదిరిగా కాకుండా మరి మనము ప్రభువుతోటి ఆ యొక్క బంధాన్ని దృఢపరుచుకునేదానికి, ప్రభువుతోటి మనకున్నటువంటి యొక్క సంబంధాన్ని దాన్ని ఇంకా అధికం చేసుకోవడానికి రావాలని మరి తెలియజేస్తుంది. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు ప్రతి దివ్యబలి పూజలో మనం పాల్గొన్నప్పుడు, ప్రతి ఆధ్యాత్మిక కార్యంలో మనం పాల్గొన్నప్పుడు ఎంతవరకు ఈ విధంగా మనకు ప్రభువుతో ఉన్నటువంటి యొక్క బంధాన్ని దృఢపరుచుకుంటూ ఉన్నాము, అధికం చేసుకుంటూ ఉన్నాము. అలా లేకుండా ఇతర స్వార్థమైనటువంటి ఆలోచనలు మనకు ఉన్నట్లయితే దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాం. అదేవిధంగా మనం చేసినటువంటి ఇతర తప్పిదాలు కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణను కోరుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా
పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, నిన్ను వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము, నీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైకసుతుడ ఏలినవార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైకసుతుడ ఏలినవార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను ఆకాశం నుండి వారికి జీవాహారము కురిపింతును. నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 16వ వచనం వరకు. డీను అరణ్యము చేరిన పిదప ఆ అడవిలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడిరి. ఇశ్రాయేలీలు వారితో, మేము ఐగుప్తు దేశంలోని యావే చేతిలో చచ్చిన బాగుగా నుండేది. అచ్చట మాంస భాండాగారముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరు మమ్ము అక్కడి నుండి తోడుకుని వచ్చితిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో
నేను ఆకాశం నుండి వారికి ఆహారమును కురియింతును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికి సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. నేను ఇశ్రాయేలీయుల సనుగుడును వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దుగుంకనున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడుపారా తిందురు. అప్పుడు గాని యావేనైనా నేనే మీ దేవుడనని మీకు తెలియదు అని చెప్పుము అనెను. సాయంకాలము పూరేడి పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేశెను. ప్రొద్దుటి పూట విడుదల చుట్టూ మంచు కమ్మి ఉండెను. పొగమంచంతా పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలీలు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. మోషే వారితో, మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారము ఇదియే. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభువు వారికి పరలోక ఆహారమును వసగెను. పరలోక ఆహారమును వసగెను. మేము విన్న సంగతులు, ఎరిగిన సంగతులు, మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు, ప్రభు మహాకార్యములు, అతని పరాక్రమము, అతని అద్భుత కార్యములు మొదలైన అంశములను మన పిల్లలకు తెలియకుండా దాచి ఉంచరాదు. అందరూ ప్రభువు వారికి పరలోక ఆహారమును వసగెను. పరలోక ఆహారమును వసగెను. ఆ సంగతులనెల్లా మన తరువాత తరము వారికి తెలియచేయవలెను. అయినను ఆయన ఆకాశమునకు ఆజ్ఞను వసగెను, అంతరిక్ష కవాటములను తెరచెను. ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురిపించెను. ఆకాశము నుండి వారికి పరలోక ఆహారమును వసగెను. అందరూ ప్రభువు వారికి పరలోక ఆహారమును వసగెను. పరలోక ఆహారమును వసగెను. రెండవ పట్టణము. దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనం నుండి 24వ వచనం వరకు. సహోదరులారా, ప్రభు నామమున నేను ఇట్లు వక్కాణించుచున్నాను. ఉపయోగము లేని ఆలోచనలు కలవారును, మీరు క్రీస్తును గూర్చి నేర్చుకున్నది అది కాదు కదా. ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు వినియున్నారు. క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడి ఉన్నది కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకర్మకు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము వచనములు 24 నుంచి 35 వరకు. యేసు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము యేసు గాని శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచూ పడవలపై కపర్నాముకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా అద్భుత చిహ్నములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఎలయనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడుగగా, యేసు, దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పాను. అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తునిచ్చెదవు, ఏ క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారము ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికినీ ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడునూ దప్పికొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఇద్దరు స్నేహితులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వా స్నేహితుడు అడుగుతూ ఉన్నాడు ఇంకో స్నేహితుడిని, ఇరా ఎలా ఉన్నావు, జీవితం ఎలా నడుస్తూ ఉంది, అంతా బాగానే ఉందా అని అడిగినప్పుడు, ఓ అంతా బాగానే ఉందిరా అని చెప్పేసి కొద్దిగా విచారంతో చెప్తూ ఉన్నాడు. ఏమైంది అన్నప్పుడు, ఒక 3 వారాల క్రితం మా అంకుల్ చనిపోయాడురా. అయితే మా అంకులు చనిపోయేటప్పుడు ఆయన నాకు ఒక 20 లక్షలు నా పేరు మీద రాసేసి చనిపోయాడు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అబ్బా నువ్వెంత అదృష్టవంతుడిరా, మీ అంకులు ఆయన చనిపోయేటప్పుడు నీకు 20 లక్షలు నీ పేరు మీద మరి రాసిపోయాడంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఇంకేంటి విశేషాలంటే, ఆ వారం తర్వాత మా కజిన్ కూడా చనిపోయాడురా. మా కజిన్ కూడా చనిపోయేటప్పుడు మా కజిన్ పెద్దగా నాకు తెలియదు, కానీ నా గురించి తెలుసుకొని ఆయన కూడా ఒక 10 లక్షలు నా పేరు మీద రాసి చనిపోయాడు. అబ్బా నిజంగానే నువ్వు అదృష్టవంతుడిరా, చూడు మీ అంకులు ఆ విధంగా 20 లక్షలు, తర్వాత మీ కజిను మరి 10 లక్షలు నీ పేరు మీద రాసావంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి. అంతేకాదురా, పోయిన వారమే మా ఆంటీ కూడా చనిపోయింది. ఆమె కూడా ఒక 5 లక్షలు నా పేరు మీదనే రాసిపోయింది. అబ్బా అదృష్టం నేనకే ఉన్నట్టుందిరా, వాళ్ళందరూ కూడా చనిపోయి వాళ్ళ బంధువులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా నీ పేరు మీదనే, మరి అంత డబ్బు మరి నీ పేరు మీద రాశారు కదరా, మరి ఎందుకు అట్ట పెట్టావు ముఖము, నల్లగా పెట్టావు ముఖము, ఆనందంగా ఉండొచ్చు కదా, సంతోషంగా ఉండొచ్చు కదంటే, ఏం చేసేదిరా, ఈ వారం ఏం లేదురా అంటున్నాడు. ఈ వారం అంటే 3 వారాలు, ప్రతి వారము అంకుల్ చనిపోయాడు, కజిన్ చనిపోయారు, తర్వాత అత్త చనిపోయి ఆ లక్షలు రాశారు, కానీ ఈ వారము ఏం లేదురా అంటున్నాడు. అంటే ఈ వారం కూడా ఎవరో ఒకరు చనిపోయి ఆయనకు రాయాలి అట్టనమాట. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మానవుని యొక్క ఆ భౌతిక అవసరాలకు ఒక లిమిట్ అంటూ లేదు.
ఆ భౌతిక అవసరాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా, మరి ముఖ్యంగా ఈయనకేంటి, ఆయన కష్టపడి వచ్చింది కాదు, ఆయనకు వేరే వాళ్ళు గిఫ్ట్గా రాసిచ్చిందే. అంటే గిఫ్ట్గా రాసిస్తే ఊరికనే వస్తుంటుంటే కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని ఆ ఎక్స్పెక్టేషన్ మాత్రం ఉంటూ ఉంది. ఈయన శ్రమించేది లేదు, ఏం లేదు. ఆ ఎక్స్పెక్టేషన్ అంటే చూడండి, ఇహలోకానికి సంబంధించినటువంటి ఈ యొక్క భౌతిక ఆ విషయాలకు సంబంధించినటువంటి యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఆ యొక్క అన్నీ కూడా వాటికి ఒక లిమిట్ అంటూ లేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకొక విషయం కూడా చూసినట్లయితే బహుశా విని ఉంటారేమో. ఒక హైందవ సన్యాసి ఆయన తపస్సు చేసుకోవాలని చెప్పేసి పర్వతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకు రెండు కాషాయ వస్త్రాలు ఉన్నాయి. ఒకటి వేసుకుంటే ఇంకొకటి ఉతికి ఆరేసుకోవాలి. అయితే పాపం ఆయన ఉతికి ఆరేసుకున్నది ఎలకొచ్చి కొట్టేస్తూ ఉంది. అందువల్ల ఆ ఎలకని ఎట్లయినా సరే చంపాలని చెప్పేసి ఆయన పిల్లిని కొనుక్కున్నాడు. ఆ పిల్లిని కొనుక్కున్నప్పుడు మరి పిల్లి బతకాలంటే దానికి పాలు కావాలి, మరి దానికి పాలు కావాలంటే ఆవు కావాలి. ఆవును కొనుక్కున్నాడు. ఆవును కొనుక్కున్న తర్వాత ఈ ఆవు దూడలను ఎన్నుతా ఉంది. ఆ దూడలను ఎన్నుతుంటే ఆవుల మందయింది. మరి ఈ ఆవులను ఎవరన్నా చూసుకోవాలి కదా. ఆవులను చూసుకోవటానికి ఒక అమ్మాయిని ఆయన మరి పని మనిషిగా పెట్టుకొని ఆవులను కాయటానికి పాలు తీయటానికి వాటంటే కూడా పెట్టుకున్నాడు. ఈ ఆవుల మంద అయిపోయి ఆవుల పాల వల్ల వచ్చేటువంటి ఆ యొక్క డబ్బు, తర్వాత ఈ ఆవులను ఇవన్నీ కూడా చూసుకోవటానికి చాలా బిజీ అయిపోయాడు ఆయన. అబ్బా చాలా కష్టంగా ఉంది, చాలా బిజీగా ఉన్నానే, ఈ డబ్బులు చాలా వస్తూ ఉన్నాయి, మరి ఎంత కూడా ఉంది కదా అని చెప్పేసి ఆ అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని, ఇది తపస్సు ఎట్టబోయిందో ప్రార్థన ఎట్టబోయిందో, పెళ్లి చేసుకొని ఇంకా ఆ అమ్మాయితోటే ఆ విధంగా సంసారం చేయటం కూడా జరిగింది. అంటే దేనికి పోయాడు ఆయన? ఆధ్యాత్మిక విషయంలో దేవుడితోటి దగ్గర అవుదాము, ఏకాంతంలో దేవుడితోటి గడుపుదాము అని చెప్పేసి అటువంటి ఆధ్యాత్మిక విషయం గురించి అక్కడికి వెళ్ళి చివరికి ఆయనకు వచ్చినటువంటి యొక్క శోధనలు చూడండి, ఇహలోక ఆశలు, ఆ విధంగా వాటిలో అతను మరి నిమగ్నమైపోయి చివరకు ఆ దేవునికి ఆయన దూరం అయిపోయి ఇహలోక వస్తువులే, ఆ డబ్బు, ఆ సంపదే అవే ఆయనకు చాలా ముఖ్యంగా ఆయన భావిస్తూ ఉన్నాడు. అవును ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవుడికి చూడండి రకరకాల ఆకళ్ళు ఉంటాయి, ఎన్నో రకాల ఆకలి. కానీ మనందరికీ కూడా ప్రతి మానవుడికి ఉండేటువంటి ఒక ఆకలి అయితే మనందరికీ తెలుసు. ఆకలి దేనికి? అన్నానికి ఆకలి. ప్రతి ఒక్కరం కూడా అన్నం తినాలి, దానికి ఆకలి అయితే అవుతూ ఉంది. కానీ కొంతమందికి మాత్రం రకరకాల ఆకళ్ళు ఉంటాయి. ఏంటి ఆకళ్ళు, రకరకాల ఆకలి అంటే? కొంతమంది బహుశా పేరు కోసం ఆకలి కొంటూ ఉంటారు, గౌరవం కోసం ఆకలి కొంటూ ఉంటారు, లేదా డబ్బు కోసం ఆకలి కొంటారు, సంపదల కోసం, అధికారం కోసం, లేదా వేరే వాళ్ళ దగ్గర కృతజ్ఞత కోసం, ఇంకా ఎన్నెన్నో ఇటువంటి వాటి కోసము ఆకలి కొంటూ ఉంటారు. అయితే మరి మనము ముఖ్యంగా మనకు ఉండవలసినటువంటి ఆ యొక్క ఆకలి ఏంటంటే ప్రభువు కోసం ఆకలి ఉండాలి, ప్రభువు కోసం ఆకలి ఉండాలి. అందుకే పునీత అగస్టీన్ గారు ఈ విధంగా అంటారు. ఆయన రాసినటువంటి యొక్క నివేదనలు అనేటువంటి ఒక పుస్తకంలో పునీత అగస్టీన్ వారు ఏమంటారంటే, ఓ దేవా నీవు మమ్ము నీకోసమే సృష్టించావు. చూడండి, ఓ దేవా నీవు మమ్ము నీకోసమే సృష్టించావు, మా హృదయాలు నీలో విశ్రమించే వరకు తహతహలాడుతూనే ఉంటాయి. చూడండి, మా హృదయాలు నీలో విశ్రమించేంత వరకు అవి తహతహలాడుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ పునీత అగస్టీన్ గారి యొక్క ఆకలి మనకు అర్థమవుతూ ఉంది. ఏంటి ఆకలి? ప్రభువు కోసం ఆకలి కొంటాం, ప్రభువుని చేరేదానికి ఆకలి కొంటాం, ప్రభువులో జీవించేదానికి, ఆయన వాక్కు ప్రకారం జీవించేదానికి, ఆ విధంగా ఎల్లప్పుడూ కూడా ప్రభువుతో ఉండేదానికి, దానికి పరలోక సంబంధమైనటువంటి యొక్క విషయాల గురించి దానికి ఆకలి కొని ఉండటం. ఆ విధంగా ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తామో అప్పుడే మాకు ఇక్కడ విశ్రాంతి ఉంటుంది, అప్పటిదాకా మా యొక్క హృదయాలు తహతహలాడుతూనే ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అందుకే మనం చూస్తాం యెషయా ప్రవక్త రాసినటువంటి ఆ గ్రంథం 55వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మిమ్ము పోషింపదానిని డబ్బు పెట్టి కొనుట ఎందుకు? మిమ్ము పోషింపదానిని డబ్బు పెట్టి కొనుట ఎందుకు? ఈ కాలంలో డబ్బు పెట్టి ఏదేదో కొంటారు, అధికారాలు కొంటారు, అవి ఇవి అవి పోషిస్తున్నాయా? వాటిలో నిజమైన ఆనందం దొరుకుతుందా? వాటిలో నిజమైనటువంటి యొక్క సంతోషం, తృప్తి అవి దొరుకుతున్నాయా? లేదు. అది పోంగానే మళ్ళీ ఆ విచారమే ఉంటుంది. చూడండి, మిమ్ము పోషింపదానిని డబ్బు పెట్టుకొనుట ఎందుకు? మీకు తృప్తిని కలిగింపజాల దానిని నిమిత్తము మీ వేతనములను ఎలా వెచ్చించుచున్నారు? నా మాటలను ఆలకింపుడు, మీకు అతి శ్రేష్టమైన ఆహారము లభించును. చూడండి, నా మాటలను ఆలకింపుము, నా వాక్కును ఆలకింపుము, మీకు అతి శ్రేష్టమైనటువంటి ఒక ఆహారం, ఆ వాక్కులోనే ఆహారం, ఆ వాక్కే ఆహారం చూడండి లభించును మీకు. నాకు చెవియొగ్గి నా యొద్దకు రండు, అప్పుడు మీరు సజీవులై ఉండగలరు.
అదే మనం మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, మానవుడు కేవలము రొట్టె వలనే గాక దేవుని నోట వచ్చు ప్రతి వాక్కు వలన జీవించును. మానవుడు రొట్టె వలనే కాక మరి దేవుని నుంచి వచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించును. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వాక్కు చూడండి, దేవుని యొక్క వాక్కు మనం చూసినట్లయితే అది 2 విధాలుగా ఉంటూ ఉంది. మొదటిగా అంటే మన ఆకలి తీరేందుకు యేసు చూపినటువంటి ఒక మార్గం, అంటే ఆ యేసు యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా మన జీవితాల పరమార్థాన్ని తెలిపే జీవనదాయకమైనటువంటి దేవుని వాక్కును అందించే యేసే మనకు పోషణ ఆహారం. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని అందించేటువంటి ఆ యొక్క యేసు, ఆ వాక్కే మనకు పోషణ ఆహారం. ఎవరైతే ఆ యొక్క సందేశాన్ని ఆలకిస్తారో, అవి ఆలకించినప్పుడు అది ఆ మనిషిలో నుంచే త్యాగములోనికి, నిస్వార్థంలోనికి తీసుకొని పోతూ ఉంది, జీవాన్ని ప్రసాదిస్తూ ఉంది. చూడండి, ప్రభు యొక్క వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో, దాన్ని పాటిస్తారో, ఆ వాక్యం విన్నప్పుడు అదేం చేస్తూ ఉంది, ఆ యొక్క వ్యక్తిని త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క జీవితంలోకి నడిపిస్తూ ఉంది, నిస్వార్థమైనటువంటి యొక్క జీవితంలోకి నడిపిస్తూ ఉంది, ఇతరులకు సహాయపడేటువంటి యొక్క జీవితంలోకి నడిపిస్తూ ఉంది, దయా కనికరము ప్రేమ ఆప్యాయత కలిగి ఆ విధంగా మరి జీవించేటువంటి అటువంటి మంచి జీవితంలోనికి ఇది మనల్ని నడిపిస్తూ ఉంది. ఆ విధంగా నడిపించినప్పుడు దాంట్లో నిజమైనటువంటి ఆనందం, శాంతి, సమాధానం, తృప్తి దాంట్లో దొరుకుతూ ఉంది. చూడండి, ఆ వాక్కే యేసు, ఆ యేసే మన పోషణ, మన ఆహారం, ఆ వాక్కు. తర్వాత ప్రభువునందు విశ్వాసం ప్రకటించే వారికి ఆయనే జీవాహారం అవుతారు. ప్రభువునందు విశ్వాసం ఎప్పుడైతే క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు పంపినటువంటి ఒక కుమారుడు హెలోకానికి వచ్చాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని చెప్పేసి మనము నమ్మి ఈ యొక్క దివ్య సంస్కారాల్లో పాల్గొని, ముఖ్యంగా దివ్యబలి పూజలో పాల్గొని ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని మనము లోకొంటామో, ఎప్పుడైతే ఒక విశ్వాసాన్ని మనం ప్రకటిస్తామో, మరి అప్పుడు అది మనకు జీవాహారం అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా వాక్కును విని, ఈ విధంగా ప్రభువు దగ్గరికి వెళ్ళి తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించినటువంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఒకతను బాగా తాగేవాడు, తాగుబోతు. ఆయన కుటుంబం కూడా ఉంది. ఈయన తాగటం వలన పాపం వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందులకు గురి అయింది. ఆ భార్య పిల్లలకు కొన్నిసార్లు అయితే వాళ్లకు ఆహారం కూడా ఉండేది కాదు. తర్వాత పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళ బల్లో ఫీజులు కట్టేదానికి డబ్బు కూడా ఉండేది కాదు. అందరు కూడా మరి మంచి బట్టలు వేసుకుంటే పిల్లలు చినిగిపోయి మాసిపోయినటువంటి ఒక బట్టలు వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇదంతా కూడా ఎందువల్ల? ఆ కుటుంబంలో చూడండి, ఆయన తాగుతుండడం వల్ల, ఆ వచ్చిన డబ్బంతా కూడా ఆయన ఆ తాగేదానికే పెట్టడం వల్ల. ఒకసారి ఫాదరు, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి వడకంలో పాల్గొను అని చెప్పినప్పుడు ఆయన విన్నాడు. ఆ వడకానికి వెళ్ళినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, 3 రోజులు ఆ ప్రభు యొక్క వాక్యాన్ని ఆయన విన్నాడు. ప్రభు యొక్క వాక్యాన్ని విని మరి ఆ యొక్క దివ్య సంస్కారం యొక్క దివ్య బలి పూజలో పాల్గొని ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని లోకొన్న తర్వాత ఆ యొక్క ప్రభు వాక్కు అంటే ఆ యేసే ఈయనకు పోషణ అయ్యాడు, ఆహారం అయ్యాడు. చూడండి, అతన్ని ఆ వాక్కు ఆ జీవాహారమై అది ఎలా ఆయన్ను మార్చిందంటే, ఏదైతే ఆనందపడుతూ ఉన్నాడో, ఏదైతే ఆయన ఇదే ప్రపంచం అని అనుకుంటూ ఉన్నాడో, దాన్నంతా కూడా త్యాగం చేసేదానికి, నేను ముందే చెప్పిన విధంగా అది త్యాగ జీవితంలోకి నడిపిస్తూ ఉంది, అది నిస్వార్థమైనటువంటి జీవితంలోకి నడిపిస్తూ ఉంది. అతడు ఇతరుల గురించి ఆలోచించి ఇతరులకు సహాయపడేటువంటి ఒక జీవితంలోకి నడిపిస్తూ ఉంది. ఆ వాక్కు దైవ వాక్కు, ఆ యేసే, ఆయనే పోషణ జీవాహారం అని చెప్పాను. చూడండి, ఈయన కూడా ఏం చేసిందో, అన్నీ కూడా ఆ విధంగా వాక్కును వినటం వల్ల, ఆ దివ్య సంస్కారాలను స్వీకరించడం వల్ల, మరి ముఖ్యంగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అది ఆయనకు జీవాహారమై ఆయన రిట్రీట్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళ కుటుంబం పడ్డటువంటి ఆ యొక్క ఆనందం, ఆ సంతోషం అంతా ఇంత కాదు. ఇప్పుడు ఆయన ఒకరోజు అలా వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, ఏరా ఈ మధ్య నువ్వు మరి తాగటానికి రావటం లేదు బారు కన్నప్పుడు అంటే, లేదురా నేను వడకానికి వెళ్ళాను, వడకానికి వెళ్ళి ఆ విధంగా నేను మారిపోయాను అని అంటే, ఆయన ఎటకారంగా మాట్లాడాడు. అబ్బా, అంటే నువ్వు వడకానికి వెళ్ళి జేసు ప్రభువు చెప్పినవన్నీ నమ్మావా? అంటే బైబిల్లో ఉంది కదా, ఆయన ఏదో ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, అట్టాటన్నీ కూడా నమ్మేస్తున్నావంటే ఆయన అన్నాడంట, ప్రభువు నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది అయితే నేను చూడలేదు, కానీ నేను తాగే బియర్ అయితేనేమి, నేను తాగే విస్కీ కానీ ఇంకోటి కానీ ఇంకో ఏదైతేనేమి, ఈరోజు దాన్ని ప్రభువు ఏం మార్చాడో తెలుసా? నా బిడ్డలకు దాన్ని బట్టల రూపంలో మార్చాడు, నా భార్యకు నా పిల్లలకు దాన్ని తిండి రూపంలో మార్చాడు.
ఈరోజు నేను తాగేటువంటిది అదంతా కూడా ఆ డబ్బు ఈరోజు ఏ విధంగా మార్చాడంటే దాన్ని నా కుటుంబంలో భార్య పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నాడు, ఆ విధంగా మార్చాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు జీవాహారం, ఆ యొక్క దివ్య సంస్కారం, ఆ దివ్య ప్రసాదం అది. సో ఆ విధంగా మరి వీళ్ళు ఎలా వచ్చారు ప్రభు దగ్గరికి? ఈరోజు మనం సుశేష పట్టణంలో చూసినట్లయితే ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రభువా మీరు ఎప్పుడు వచ్చారా ఎక్కడికి అంటూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే ఇక్కడికిప్పుడు వచ్చారు, పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వచ్చారు ఆనందంగా. అయితే వీళ్ళు ఆయన యొక్క వాక్కును విని దాని వెనక ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని వాళ్ళు గ్రహించి రాలేదు. వాళ్ళు మాకు అద్భుత రీతిలో ఆయన భోజనం పెట్టాడు, చాలా ఆనందపడుతున్నాం, తృప్తిగా ఉంది, మరలా అటు అద్భుతాలు చేసి ఇంకా బాగా మంచిగా తృప్తిగా మాకు భోజనం పెడితే బాగుండు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఇహలోక సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాల గురించే అక్కడికి వచ్చారని చెప్పేసి ప్రభు అంటారు. కాబట్టి మీరు ఈ విషయాలకు సంబంధించి కాదు, జీవాహారం గురించే మీరు శ్రమించండి అంటారు. మనం చూస్తాం అదే మొదటి పట్టణంలో చూసినట్లయితే చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళు ఏ విధంగా ఎలోహానికి సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలపైనే వాళ్ళు దృష్టి పెట్టి మరి తండ్రి దేవుణ్ణి ఏ విధంగా నిరాకరిస్తున్నారు చూడండి. మనం ఇక్కడ 4-5 విషయాలు, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చూడవచ్చు వాళ్ళు నిరాకరించినటువంటి ఒక విధానం. తండ్రి దేవుడు వాళ్ళని ఈజిప్ట్ దేశం నుంచి బానిసలుగా ఉంటే వాళ్ళని తీసుకొని ఎంత అద్భుత రీతిలో ఆయన మరి తీసుకొని వచ్చాడు. అక్కడ ఫారో రాజు దగ్గర ఎన్నో అద్భుతాలు చేశాడు. అద్భుతాలు ఇజ్రాయెల్ ప్రజలు చూశారు. తర్వాత ఆయన యొక్క ప్రకృతి మీదనే ఆయన యొక్క ఆధిపత్యాన్ని, ప్రకృతిని శాసించాడు. ఎర్ర సముద్రం 2గా చీలింది. ఆ అద్భుతాన్ని కూడా వాళ్ళు చూశారు ఇజ్రాయెల్ ప్రజలు. అది చూసిన తర్వాత మరి అంత చేసినోడు వాళ్ళకు ఆహారం పెట్టలేడా? వాళ్ళకు ఆహారం పెట్టి వాళ్ళను సంతృప్తి పరచలేడా? మరి ఈ విధంగా ఫారో రాజు దగ్గర జరిగినటువంటి అద్భుతాలు, ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చినటువంటి ఆ అద్భుతం ఇజ్రాయేల్ ప్రజలకి తండ్రి దేవుని ఎడల ఎక్కువ విశ్వాసాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని అది అధికం చేయాలి. అది అధికం చేయకుండా ఏమైందో చూడండి. వాళ్ళు ఏమంటున్నారు? మనం విన్నాం మొదటి పట్టణంలో ఏం విన్నాము? వాళ్ళు మేము అక్కడుంటేనే బాగుండేది, ఆ ఈజిప్ట్లో ఉన్నట్లయితే మాకు మంచిగానే ఆహారం దొరుకుతూ ఉంది, ఇక్కడికి వచ్చి మమ్మల్ని పస్తు పెట్టడానికి మీరు తీసుకొని వచ్చారని చెప్పేసి ఆరోను ప్రవక్తను, తర్వాత మోషే ప్రవక్త నిందిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇక్కడ ప్రభువు మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఈయన మమ్మల్ని అక్కడ దాకా తీసుకొని పోతాడా, లేకపోతే మధ్యలోనే ఏట్లో కలిపేస్తాడా, ఏంది మా పరిస్థితి అని అటువంటి అపనమ్మకం ఉన్నప్పుడు ఇటువంటి మాటలు వస్తాయి. చూడండి, వాళ్ళకి నమ్మకం లేదు. అంత అద్భుతాలు చూసినటువంటి ఒక వ్యక్తులు కూడా ప్రభు మీద నమ్మకం లేకుండా తప్పకుండా మమ్మల్ని అక్కడికి ఆ వాగ్దత్త భూమికి చేరుస్తాడు అనేటువంటి ఒక నమ్మకం లేకుండా వాళ్ళు అక్కడ తిండి గురించి ఆలోచిస్తున్నారు. చూడండి, అక్కడ బాగా దొరికింది, ఇక్కడ ఆ విశ్వాసాన్ని వాళ్ళు చూపించలేదు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. కానీ తండ్రి దేవుడు తన యొక్క విశ్వాస పాత్రతను చూడండి, ఆయన విశ్వాసపాత్రుడుగా ఉన్నాడు. ఏదైతే వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని రావాలనుకున్నాడో, ఎక్కడికైతే వాళ్ళని తీసుకొని పోవాలనుకున్నాడో ఆయన చూడండి అది వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. చాలామంది కూడా ఇది అద్భుతం కాదు, చెట్ల నుంచి చామల నుంచి వచ్చినటువంటి ఆహారం అంటారు. కాదు, ఎందుకంటే ఆ కాలంలో ఉన్నటువంటి సమకాలీన ఇజ్రాయెల్తో ఆ జనము కూడా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా అది కాదు అని చెప్పేసి దాన్ని నిరూపించారు. తర్వాత ఏ రోజుకు కావాల్సిన ఆ రోజు ఆహారాన్నే మీరు చేకూర్చుకోండి అంటే వీళ్ళు అలా చేయలేదు. ఎందుకంటే నేనున్నాను మీకు, ఈరోజు రేపు మళ్ళీ అడగండి నేను ఇస్తాను, నా మీద ఇది ఆయన మీద ఆధారపడి జీవించేలా చేసేది. కానీ వాళ్ళు ఏం చేశారు? వమ్మ రేపు దొరుకుద్దో దొరకదో, ఆయన మళ్ళీ రేపు దయచేస్తారో దయచేసి చెప్పేసి అపనమ్మకంతో, అవిశ్వాసంతో వీళ్ళు రేపటికి కూడా వాళ్ళు కూడబెట్టుకున్నారు. అది కుళ్ళిపోయింది. అవిశ్వాసం కూడా వాళ్ళు కోల్పోయారు. తర్వాత మరి ప్రభువు ఈ యొక్క దివ్యాహారం దేన్ని సూచిస్తూ ఉందంటే, ఇదిగో ఈ యొక్క మన్నా దేన్ని సూచిస్తూ ఉందంటే క్రీస్తు ప్రభువు ఆయన దయచేసేటువంటి ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని, స్థాపించబోయేటువంటి ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని సూచిస్తూ ఉంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. ఆ ప్రభువు ఉత్థానమయ్యాడు, తర్వాత దివ్య సప్రసాద రూపములో ఆయన వేంచేసి ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని మనందరం కూడా మరి స్వీకరిస్తూ ఉన్నాము. ఆ విధంగా ఆ యొక్క దివ్యాహారాన్ని, ఆ యొక్క దివ్య వాక్కుని, యొక్క దివ్య బలి పూజలో మనం ఆ యొక్క దివ్య వాక్కును ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాం. ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని, క్రీస్తు ప్రభువునే మనము దివ్యాహారంగా స్వీకరిస్తూ ఉన్నాము. మరి మనం ఏదైనా ఆహారాన్ని మనము భుజించినప్పుడు అది మనల్ని పోషిస్తూ ఉంది. మనం బ్రతకాలంటే తినాలి, తప్పకుండా తినాలి. ఎవరైతే తినరో, భుజించరో వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి ఆహారము పోషణ, నరిషెస్ ఆ విధంగా ఉంటూ ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క ఆహారము ఊరికి పోషించడమే కాకుండా ఆనందపరుస్తుంది. ఆహారం రిలీషియస్. అందుకే మనం ఇప్పుడు కనుక చూసినట్లయితే మన ఆడవాళ్ళు మధ్యాహ్నం పూట ఇప్పుడు వస్తుంది రుచులు ఏదో ఉంటుంది కదా, టీవీ ఛానల్లో ఉంటుందన్నమాట. పుస్తకము పెన్ను పట్టుకొని దాని ముందే కూర్చొని ఉంటారు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా అంత శ్రద్ధ చూపించరు అది రాయాలంటే. వీళ్ళు మాత్రం ముందు కూర్చొని ఎలా ఏంది అని చెప్పేసి టీవీ ముందన్నా కూర్చొని ఉంటారు, లేకపోతే యూట్యూబ్లన్నా చూస్తూ ఉంటారు. ఎందుకు?
రుచికరమైనటువంటి వంటలు ఎలా చేయాలి, రుచికరంగా ఎలా తినాలి. ఎందుకు రుచికరంగా తినాలంటే చూడండి, రిలీషియస్ ఆనందం. ఫుడ్ కూడా బాగా తింటే, మంచి ఫుడ్ తింటే, మంచి రుచి ఉంటే ఆనందపడతాం కదా, మంచి ఫుడ్ అలా. కాబట్టి మనము ఫుడ్ తింటున్నాం కాబట్టి మనం బ్రతుకుతూ ఉన్నాము. మన జనరేషన్స్ మన తర్వాత వాళ్ళు, మన ముందు ఈ విధంగా కంటిన్యూ అవుతుంది యొక్క ఏమంటారు హ్యుమానిటీ. ఆ విధంగా లేకపోతే తిండి లేకపోతే ఎప్పుడో చచ్చిపోయి ప్రపంచం పోయి ఉంటుంది. కాబట్టి తిండి ముఖ్యమే. మరి ఆ విధంగా మరి మామూలు తిండి, మామూలు ఆహారం ఆ విధంగా ఉంటే జీవాహారం క్రీస్తు ప్రభు మనకిచ్చే ఆహారం చూడండి, అది మనల్ని పోషిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిసారి కూడా మనము దివ్యబలి పూజల యొక్క ఆహారాన్ని తీసుకున్నప్పుడు అది మనల్ని పోషిస్తూ ఉంది, అది మనల్ని ఆనందపరుస్తూ ఉంది కూడా, అది మనకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తూ ఉంది. ఈ విషయంలో మనం చూసినట్లయితే చాలా గొప్ప ఉదాహరణ మనకి గ్రహం స్టెయిన్స్ యొక్క భార్య. గ్రహం స్టెయిన్స్ అనే ఇద్దరు పిల్లల్ని ఏ విధంగా చంపారో మనకు తెలుసు. చనిపోయిన తర్వాత ఆమె అధైర్యపడకుండా ఆ విధంగా భర్తను, ఇద్దరు పిల్లల్ని చంపిన తర్వాత ఆమె మరి ఎంతగానో ఇది కావాల్సింది. ఆమె చెప్పినటువంటి యొక్క మాటలు చూడండి. బికాస్ జీసస్ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో అంటుంది. యేసు ప్రభు ఉత్థానమయ్యాడు, ఆయన నివసిస్తూ ఉన్నాడు, ఆయన జీవిస్తూ ఉన్నాడు, ఆయన యొక్క దివస ప్రసాదంలో నిజంగా వేంచేసి ఉన్నాడు. ఆ యొక్క దివస ప్రసాదాన్ని నేను లేకున్నప్పుడు నాలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈజ్ లివింగ్ అండ్ ఐఎమ్ లివింగ్. ఆయన జీవిస్తూ ఉన్నాడు, ఆయన నాలో జీవిస్తున్నాడు, కాబట్టి నేను కూడా జీవిస్తాను. ఈ దివస ప్రసాదం కూడా ఉన్నాడు చూడండి. బికాస్ జీసస్ లివ్ ఐ కెన్ ఫేస్ టుమారో, బికాస్ హీ లివ్స్ ఆల్ ఫియర్ ఈస్ గాన్. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి నాకు భయం లేదు, పోయింది భయం అంతా ఆమంటూ ఉంది. భర్త పిల్లలు చనిపోయిన తర్వాత బికాస్ ఐ నో హీ హోల్డ్స్ ద ఫ్యూచర్, లైఫ్ ఈజ్ వర్త్ లివింగ్. ఆయన చేతిలో ఉంది నా భవిష్యత్తు, ఆయన చేతిలో ఉంది నా భవిష్యత్తు. కాబట్టి ఈ జీవితం జీవించేదానికి నాకు ఎంతగానో ఆశగా ఉంది, ఎందుకంటే నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. కాబట్టి వర్త్ లివింగ్ అంటూ ఉంది. అంటే చూడండి, ఆమె యొక్క విశ్వాసం ఏంటంటే ఈ యొక్క దివ్యాహారం, యేసు ప్రభు దయచేసేటువంటి యొక్క దివ్యాహారం, ఆయన జీవిస్తూ ఉన్నాడు, నన్ను జీవింపచేస్తాడు, ఆనందింపచేస్తాడు, నాకు బలాన్ని చేకూరుస్తాడు. అది అంటే తర్వాత ఈ యొక్క ఆహారం మనల్ని పర్పెచువేట్స్ అంటారు. ఈ విధంగా మరి ప్రభు అంటారు కదా, ఎవరైతే ఈ యొక్క ఆహారాన్ని భుజిస్తారో వాళ్ళు మరణించినను జీవించును, నేనే జీవాహారం అని చెప్పేసి అంటాడు. అంటే ప్రభువుని ఎవరైతే విశ్వసించి మరణిస్తారో వాళ్ళు మరణించిన తర్వాతగా జీవించడం అంటే మనము ఎప్పటికైనా సరే మనము మరణించిన తర్వాత ప్రభువుతోటి పరలోకములో తండ్రి దేవునితోటి సదాకాలం సహవాసం చేయాలి, ఆ విధంగా జీవించాలి. అటువంటి జీవనం, నిత్య జీవితాన్ని పొందుతారు ఎవరైతే ప్రతిరోజు యొక్క దివ్యాహారాన్ని వాళ్ళు పొంది దాని ప్రకారం ఉంటారని చెప్పేసి అంటూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి మరి మనందరం కూడా నిజంగా మరి దివస ప్రసాదంలో ప్రభువు వేంచేసి ఉన్నారని చెప్పేసి విశ్వసిస్తూ ఉన్నామా, లేకపోతే ఏదైనా అనుమానపడుతూ ఉన్నామా? ఒకతను వచ్చి అడిగాడంట, ఒక ఏథeiస్ట్ ఫాదర్ దగ్గరికి వచ్చి అడిగాడంట, ఫాదర్ ఎలా సాధ్యం ఫాదర్, ఈ విధంగా మరి దివ్య ప్రసాదం ఎలా పోషణ చేస్తూ ఉంది అనంటే ఆయన అన్నాడంట, నువ్వు తిండి తింటున్నావు కదా, ఆహారం తిన్నప్పుడు అది ఎలా నీకు రక్తంగా, నీ యొక్క శరీరంగా, జీవంగా, బలంగా అది మారుతుంది చూపించు నాకు అన్నాడంట. నువ్వు తినేటువంటి ప్రతిరోజు అన్నం ఉంది కదా, అది మరి నిజంగానే మారుతుంది రక్తంగా, ఆ విధంగా చూపించు. ఆయన ఏం చెప్పలేకపోయాడంట అబ్బాయి ఏథeiస్ట్, అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వాడు. తర్వాత ఇంకొక డౌట్ వచ్చింది ఆయనకి, యేసు ప్రభువు 6 అడుగులు ఉంటాడు, ఇదేమో అంగుళం కూడా లేదు దివస ప్రసాదం, మరి 6 అడుగుల యేసు ప్రభు అంగుళం ఉన్నటువంటి దివస ప్రసాదంలో ఎలా ఉంటాడు ఆయన అన్నప్పుడు, నీ కన్ను ఎంత ఉంది అడిగాడంట. నీ కన్ను ఎంత ఉంది, నీ కన్ను, నువ్వు మరి ఇంత కన్నుతోటి ఎంత ప్రపంచాన్ని చూస్తున్నావు, నువ్వు మరి ఇంత కన్నుతోటి ఇంతే చూడాలిగా, మరి ఇంత ఎలా సాధ్యమవుతుంది చెప్పలేకపోయాడు. ఇంకా డౌట్ వచ్చింది ఆయనకి. అంటే ప్రపంచంలో దాదాపుగా నాకు తెలిసి ఆదివారము ఒకటే సమయంలో ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉంటాయి, అన్ని దేవాలయాల్లో అదే సమయంలో పూజ జరుగుతూ ఉంది కదా, మరి ఆయన ఉండేది ఒక్కడే కదా యేసు ప్రభువు, ఇన్ని దేవాలయాల్లో ఉంటాడు ఆయన, ఇన్ని దివస ప్రసాదాల్లో ఆయన ఉంటాడా, వెంచేసి ఉంటాడా ఒక్క మనిషి అని మళ్ళీ అడిగాడంట ఆ గురువుని. అడిగితే ఆయన ఈసారి ఏం చేశాడంటే ఒక అద్దం తీసుకొని వచ్చాడు. అద్దం తీసుకొని వచ్చి, అద్దంలో నువ్వు చూసుకున్నాడు. ఎవరు కనపడుతున్నానంటే నేనే కనపడుతున్నాను అన్నాడు. తర్వాత అద్దాన్ని జారవిడిశాడు కింద. జారవిడిస్తే అద్దం ముక్కలైంది. తర్వాత వంగి చూడమన్నాడు అద్దంలో. ఆ వంగి చూస్తే మరి ఏం కనపడుతుంది అన్నాడు. నేనే కనపడుతున్నా అన్నావు. ఎంతమందిగా కనపడుతున్నావు? చాలా మందిగా కనపడుతున్నావు. మరి నువ్వు ఉండేది ఒక్కడివేగా, మరి అంతమందికి ఎందుకు కనపడుతున్నావు అని దానికి కూడా సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం భుజించేటువంటి యొక్క ఆహారములో అది మనలోకి వెళ్ళి సైంటిస్టులు ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు అది ఎలా ఏంది అని చెప్పేసి. ఆ విధంగా మనము మంచి ఫుడ్ కనుక తీస్తే పేషెంట్స్కి వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూడండి ఏ విధంగా కోరుకుంటూ ఉంటారు.
మరి అదన్నీ కూడా తెలిసినటువంటి యొక్క వ్యక్తి, మరి ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించినటువంటి యొక్క దేవుడు, ఆ విధంగా క్రీస్తు ప్రభువు మరి తెలియదా ఆయనకి? ఆయన తన యొక్క శక్తిని అంతని కూడా ఆ విధంగా మనలో ఆ యొక్క దివ్య ప్రసాదంలో ఆయన అణిగి ఆ విధంగా ఉండి మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు దాన్ని. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ విధంగా మనం గనక ఆ యొక్క జీవాహారాన్ని పొందినట్లయితే మనకు ఆ యొక్క ఆనందము, సంతోషము, మనం ఆ విధంగా నిత్య జీవితాన్ని మనము పొందగలము, అది మనకు శక్తినిస్తూ ఉందని ప్రభు ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి మనం దీన్ని విశ్వసించాలి. ఏ విధంగా కూడా మనకు అనుమానం రాకూడదు. ప్రభువు నిజంగానే దివస ప్రసాదంలో ఉన్నాడు. ఉత్థాన క్రీస్తు ప్రభువు ఉత్థానమయ్యాడు. ఉత్థాన క్రీస్తు యొక్క దివస ప్రసాదంలో వేంచేసి ఉన్నాడని చెప్పేసి మనం కూడా ఆ మిసెస్ గ్రహన్ స్టైన్స్ ఏ విధంగా అయితే ఉందో ఆయన జీవిస్తూ ఉన్నాడు, ఆయన స్వీకరిస్తూ ఉన్న నేను కూడా జీవిస్తాను అని చెప్పేసి అటువంటి నమ్మకంతోటి ఈ యొక్క జీవాహారాన్ని మనము పొందుదాం. ఈ యొక్క జీవాహారం గురించే మనము శ్రమిద్దాం. కాబట్టి ఇటువంటి వరాన్ని ప్రభువు మనకు దయచేయమని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజలో మనము ప్రార్థన చేసుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయా కనికరము జాలి కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనకు ఏ అవసరం ఉన్నా సరే మనము నమ్మకంతోటి విశ్వాసంతోటి అడిగినట్లయితే తప్పకుండా మనకు దయచేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం అటువంటి విశ్వాసంతోటి మన యొక్క అవసరాల గురించి ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి గురించి ప్రార్థన చేద్దాం. సకల మేత్రానులు, గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, ఇంకా సువార్థికులు ఎవరెవరైతే ప్రభు యొక్క సువార్తను బోధించేదానికి సంపూర్ణంగా తమ యొక్క జీవితాలను అంకితం చేసుకున్నారు, వారందరికీ కూడా మరి ప్రభు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ నాయకులను ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ నాయకుడిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారు నిస్వార్థ బుద్ధితోటి, మంచి మనస్సుతోటి ప్రభువా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ప్రపంచ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడేటట్టుగా, మరి ముఖ్యంగా యొక్క కరోనా సమయంలో ప్రభువా వాళ్ళు యొక్క కరోనాను పూర్తిగా నిర్మూలించేదానికి, మరి ప్రజలకు వాళ్ళు చేదోడు వాదోడుగా ఉండేదానికి, అండగా ఉండేదానికి వారికి మంచి బుద్ధిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీరు సుశేష పట్టణంలో విన్నట్లుగా నాయన మేము ఇహలోక సంబంధమైనటువంటి యొక్క విషయాల గురించి కాక మరి పరలోక సంబంధమైనటువంటి యొక్క విషయాల గురించి ఆలోచించుతూ మేము ఎల్లప్పుడూ కూడా మరి మీ యొక్క జీవాహారాన్ని మేము పొందేటట్లుగా ప్రభువా మాకు మీ యొక్క కృపను దయచేయమని చెప్పేసి అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన యొక్క వ్యక్తిగత విన్నపాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి, హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి, ప్రేమాంజలి. మహి వెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి, హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి, ప్రేమాంజలి.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువాహ, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొను. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేమును స్థితి గీతమును పాడుట ఎట్లనగా, పావన 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 ప్రభు తలాధిపతి అయిన సర్వేశ్వర. పావన 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 ప్రభు భూపరలోకము నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు తలాధిపతి అయిన సర్వేశ్వర. పావన 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 ప్రభు ప్రభునామమున వాసిడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు తలాధిపతి అయిన సర్వేశ్వర. పావన 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 ప్రభు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఇలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతను మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సెక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతను మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సెక్కపరచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ ఇంది లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును. జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. యేసుని జీవాహారం, పరిశుద్ధ ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియా భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియా సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి.
త్రియేక దేవునితో మరియమాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనాలు తండ్రి, వందనాలు ఆత్మదేవ వందనాలు, దేవమాత వందనాలు, పునీతులకు వందనాలు, దేవమాత వందనాలు, పునీతులకు వందనాలు, స్వర్గవాసులందరికీ వందనాలు. వందనాలు యేసుదేవ వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ వందనాలు. నింగిలోన కొలువుదీరి నేలపైన పాదమోపి ముల్లోకములేలు దేవ వందనాలు. నింగిలోన కొలువుదీరి నేలపైన పాదమోపి ముల్లోకములేలు దేవ వందనాలు. సూర్య చంద్ర తారకలు నీ మెడలో విరిదండలు, సూర్య చంద్ర తారకలు నీ మెడలో విరిదండలు, అవధిలేని ఘనత నీది నిఖిలేశ్వరా వందనాలు. వందనాలు యేసుదేవ వందనాలు తండ్రి దేవ, వందనాలు ఆత్మదేవ వందనాలు.